కానీ జ్ఞాపకం ఉంచుకో, କିନ୍ତୁ ମନେ ରଖନ୍ତୁ ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. ସେ ଆପଣଙ୍କୁ ଛାଡି ଯିବେ ନାହିଁ. పక్షిరాజు తన పిల్లల్ని గూడులోంచి తోసేస్తుందంట. ଉତ୍କର୍ଷ ପକ୍ଷୀ ଆପଣ ଛୁଆ ମାନଙ୍କୁ ସେଇ ବସାରୁ ସେ ଠେଲି ଦିଏ. తిరిగి అది నేలను పడిపోయే లోపు వచ్చి పట్టుకుంటుంది. ସେଗୁଡିକ ତଳେ ପଡିଯିବା ପୂର୍ବେ ଆସିକି ତା ଧରେ. అలా చాలా సార్లు చేస్తుంది. ତେଣୁ ସେଇ ପ୍ରକାର ଅନେକ ଥର କରେ. ఆ పక్షిరాజు బిడ్డను తోసినప్పుడు ସେ ଉତ୍କର୍ଷ ପକ୍ଷୀ ତାର ଛୁଆକୁ ଠେଲିବା ସମୟରେ అనుకుంటుందంట, ସେଇ ଛୁଆ ଭାବେ ପୁଣି ఈ నా తల్లి నా ఎడల అన్యాయం చేస్తుంది, ଏଇ ମୋ ମା ମୋ ପ୍ରତି ଅନ୍ୟାୟ ଅତ୍ୟାଚାର କରୁଛି. నిన్నటి వరకు నేను నోరు తెరవగానే కావాల్సింది పెట్టింది, ଗତକାଲି ପର୍ଯ୍ୟନ୍ତ ମୁଁ ମୁଖ କଲେ ମତେ ଯାହା ଆବଶ୍ୟକତା ଖୁଆଉଥିଲା, ఇప్పుడు అంత పై నుండి నన్ను తోసేస్తుంది. ଏତେ ଉଚ୍ଚରୁ ମତେ ଠେଲି ଦେଉଛି. నా తల్లి కఠినురాలు ମୋ ମା କଠିନ ଅନ୍ତଃକରଣ అనుకుంటుంది. ବୋଲି ଭାବେ. కానీ కింద పడే లోపు తల్లి వచ్చి పట్టుకుంటుంది. କିନ୍ତୁ ତଳେ କଚାଡ଼ିବା ପଡିବା ପୂର୍ବେ ମା ଆସିକି ଧରେ. సరిగ్గా కొన్ని రోజుల తర్వాత ଠିକ କିଛି ଦିନ ପରେ ఆ బిడ్డకు అర్థమవుతుంది, ସେଇ ଛୁଆଟି ବୁଝିପାରିବ నా తల్లి నన్ను పట్టించుకోకుండా తోసేయట్లేదు, ମୋ ମା ମତେ ନ ଧରୁଣୁ ସେ ମତେ ଠେଲି ନଥିଲେ, కఠినత్వంతో తోసేయట్లేదు, କଠିନତର ଭାବରେ ମତେ ଠେଲି ନଥିଲେ, నేనంటే ఇష్టం లేకుండా కాదు, ମୁଁ ବୋଲି ఇଚ୍ଛା ନଥାను ମତେ ଠେଲି నా ନଥିଲେ, తల్లి నన్ను తనకంటే బలమైన వ్యక్తిగా ମୋ మార్చాలనుకుంటుంది. ମା ମତେ ତାଠାରୁ ଅଧିକ ବଳବାନ କରିବା ପାଇଁ ସେ ମତେ ଠେଲିଲେ నా ବୋଲି తల్లి ବୁଝିପାରିବେ. నా రెక్కలతో నేనే ఎగిరేలా ମୋ చేయాలనుకుంటుంది. ଡେଣାରୁ ମୁଁ ଉଡିବା ପରେ ମୋ ମା ମତେ ସେଇ ପ୍ରକାର ଠେଲିଲେ. నా తల్లి ఈ లోకంలో నేను బ్రతకడం నేర్పిస్తుంది. ମୋ ମା ଏଇ ଜଗତରେ ମୁଁ ବଞ୍ଚିବା ମତେ ଶିଖେଇଲେ. ఇప్పటి వరకు తల్లిని అపార్థం చేసుకున్నాను, ବର୍ତ୍ତମାନ ପର୍ଯ୍ୟନ୍ତ ମୋ ମାତାକୁ ମୁଁ ଭୁଲ ବୁଝି ପାରିଥିଲି. ఇప్పుడు తల్లి ఏ ఉద్దేశంతో నాకు శ్రమ పెట్టిందో କିନ୍ତୁ ମୋ ମା ଯେଉଁ ଉଦ୍ଦେଶ୍ୟରେ ମତେ କ୍ଲେଶ ଦେଇଥିଲା ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తాను. ସେଇ ଉଦ୍ଦେଶ୍ୟ ମୁଁ ସଫଳ କରିବି. అప్పటి నుండి ఆ పక్షి ସେଇ ସମୟଠାରୁ ସେଇ ପକ୍ଷୀ రెక్కలాడించడం ସେ ప్రారంభిస్తుంది. ଡେଣା ମେଳେଇବା ଆରମ୍ଭ କରିବ. రెక్కలాడిస్తూ ఉంటుంది, ସେ ଡେଣା ମେଳଉଥିବ, రెక్కలాడిస్తూ ఉంటుంది. ସେ ଡେଣାକୁ ଛାଡୁଥିବ. ఒకసారి ଥରେ ఈసారి అది నేలన పడదు, ଆଉ ଏଇଥରକୁ ସେ ତଳେ ପଡିବ ନାହିଁ, మధ్యలో ఉండగానే ମଧ୍ୟରେ ଥାଉ ଥାଉ అది ఎగరడం ସେ ప్రారంభిస్తుంది. ଉଡିବା ଆରମ୍ଭ କରିବ, ఎగరడం ସେ ప్రారంభిస్తుంది. ଉଡିବା ଆରମ୍ଭ କରିବ. తల్లి చాలా పై నుండి చూస్తుంది, ମାତା ବହୁ ଉଚ୍ଚରୁ ଦେଖିବ, తన కన్నీరు నేలన రాలుతుంది. ଆପଣ ଅଶ୍ରୁ ସେ ମାଟିରେ ପଡିବ. నేను ఏ ఉద్దేశంతో నా బిడ్డను కష్టపెట్టాను ମୁଁ ଯୋଉ ఉద్ଦେଶ୍ୟରେ ମୋ ଛୁଆକୁ କଷ୍ଟ ఆ ଦେଇଥିଲି ఉద్దేశం పూర్తయిపోయింది. ସେ ఉద్ଦେଶ୍ୟ సఫଳ ହେଇଛି. నా బిడ్డ రెక్కలతో ఎగరడం ମୋ ప్రారంభించింది. ଛୁଆ ସେ ଡେଣା ମେଳେକି ଉଡିବା ଆରମ୍ଭ କରିଛି. పక్షిరాజు వలె రెక్కలు చాపి నా బిడ్డ పైకి ఎగిరింది. ଉତ୍କର୍ଷ ପକ୍ଷୀ ତୁଲ୍ୟ ମୋ ଛୁଆ ଡେଣା ମେଳେକି ସେ ଉପରକୁ ଉଡିଛି. ఇక నా బిడ్డకు ప్రమాదం లేదు. ଆଉ ବର୍ତ୍ତମାନ ମୋ ଛୁଆରେ ବିପଦ ନାହିଁ. నా బిడ్డే ମୋ ଛୁଆ అన్నిటి మీద అధికారంగా ఉంటుంది. ସବୁଠାରୁ ଅଧିକାର ଭାବରେ ରହିବ. పక్షులన్నిటి మీద నా బిడ్డే అధికారంగా ସମସ୍ତ ఉంటుంది. పକ୍ଷୀଗଣ ଉପରେ ମୋ ଛୁଆ ହିଁ ଅଧିକାରୀ ఇక ଭାବରେ నా ରହିବ. బిడ్డ బ్రతుకుతుంది. ବର୍ତ୍ତମାନ ମୋ ଛୁଆ ବଞ୍ଚିବ. ఇలా తల్లి బిడ్డకు నేర్పిస్తుంది. ଏଇ ପ୍ରକାର ମା ଛୁଆକୁ ଶିଖାଏ. సరిగ్గా దేవుడు కూడా అంతే. ଠିକ ପରମେଶ୍ୱର ମଧ୍ୟ ସେଇ ପ୍ରକାର. ఇలాంటి